విజయసాయిరెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూసి చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మూసుంది కాబట్టి జగన్ మీద జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఆ కాటా ఆ స్థాయిలో మీ కాటాలో కాటా ఎవరండి? మరి ఆ స్థాయి అంటే మీ కాటా ప్రకారం స్థాయి అంటే, లేకపోతే మీ స్కేలు అది కాటా అంటే తూకమేనండి. మీ తూకం లేకపోతే మీ స్కేలు ఆ ప్రకారం అంత చేయలేకపోతున్నామనే మీ బట్టి అదే అనుకోండి. ఏముంది పెద్దది, పోరాటం చేయలేకపోయాం, అధికారం లేదు కదా, పోరాటం చేయలేకపోతున్నాం అనుకోండి. ఏముంది దాని గురించి తప్పేముంది? ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అభిప్రాయాన్ని కాదంటకు గాని తోసిరాజంటకు గాని హక్కులు ఒప్పుకో కదా. మీరున్నారు, మీ అభిప్రాయం మీది, నేనున్నాను, నా అభిప్రాయం నాది, నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. అలాగే ఎవరి కాళ్ళకుండా తప్పే ఉంది. ఏదైనా కోరికలు వేరు, ఆశపట్టం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు జరిగిన రోజు వాస్తవాలు ఇది అంటే ఈ కోరికలు ఈ ఆశలు వాస్తవాలు అయినప్పుడు తప్పకుండా మంచి జ్యోతిష్యమే అనుకుందాం. ఇబ్బంది ఏముంది?